పహల్గామ్ ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటోంది. కశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ను మట్టుబెట్టింది. అటు అన్ని రాష్ట్రాలని పాక్ జాతీయుల్ని గుర్తించి వెనక్కి పంపించాలని కేంద్రం ఆదేశించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునేలా కేంద్ర ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని రాష్ట్రాల్లోని పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాక్ జాతీయులందరూ తెలంగాణను విడిచిపెట్టి వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఈ నెల 27 తర్వాత పాకిస్తానీల వీసాలు పనిచేయబోవని స్పష్టం చేశారు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికి 29 వరకు మాత్రమే గడువుందని స్పష్టం చేశారు. గడువు తీరాక తెలంగాణలో ఉన్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్ లో పర్యటించారు. శ్రీనగర్, ఉదంపూర్ లో పర్యటించిన ఆయన కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు. సరిహద్దులో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్ని ఆయనకు వివరించినట్లు సమాచారం. అటు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రమూకలపై భద్రతా దళాలు తుపాకులు గర్జిస్తున్నాయి. తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. పహల్గామ్ దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలకు బందోపోరాలో అల్తాఫ్ ఆచూకీ తెలిసింది. ఈ క్రమంలో ఎన్కౌంటర్ జరగ్గా తొలుత ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఆ తర్వాత భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తోటాలు తాకాయి. ఈ క్రమంలో అల్తాఫ్ ను మట్టుబెట్టాయి. మరోవైపు దక్షిణ కాశ్మీర్ లో ఉగ్రవాదులను వేటాడుతున్న భద్రతా దళాలకు పెనుముప్పు తప్పింది. త్రాల్ కు చెందిన ఆసిఫ్ ఫౌజీ, ఆదిల్ దోకర్ అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. దీంతో వారు వెంటనే బయటకు రాగా కాసేపటికే ఐఈడీలు పేలిపోయాయి. కూంబింగ్ కోసం వచ్చిన పోలీసుల్ని చంపాలన్న కుట్రతో తమ ఇళ్లలో బాంబులు పెట్టిన ఉగ్రవాదులు వారిని తమ ఇళ్లకు వచ్చేలా ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇక లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అలాగే ఉగ్రదాడి బాధితుల్ని కలిసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. భారతీయులందరూ ఐక్యంగా ఉండటం అవసరమని, అప్పుడే ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను ధీటుగా ఎదుర్కోవచ్చని రాహుల్ గాంధీ అన్నారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయని, దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. Terrible tragedy. The entire people of Jammu and Kashmir have condemned this terrible action and they have fully supported the nation at this time, and I want everybody to know that the whole nation is standing together as one. The united opposition condemned this action and said that we are there to support whatever action the government wants to take. The idea behind what has happened is to divide society, is to make brother fight brother, and I think it's very important that all of us stand together, stand united and fight this nasty action that has been taken and defeat terrorism once and for all. పహల్గామ్ లో ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కాశ్మీర్ లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్ ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నాడని, దీనిలో ఎక్కువ మంది విదేశీ ఉగ్రవాదులు, కొందరు మాత్రమే స్థానికులు ఉండేలా చూసుకున్నట్లు నిర్ధారించారు.